సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్న ఏడీ ట్రేడ్మెంట్. సో ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియోస్ వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో నోటిఫికేషన్ రావడం వల్ల కూడా మీకు బెనిఫిట్ ఉంది ఏంటంటే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. ఆల్గో రిలేటెడ్ స్ట్రాటజీస్ చాలా తెస్తున్నాను. సో ఏది మీరు మిస్ అవ్వరు అనమాట. ఓకే, సో ఈ ఛానల్లో ప్రతి ఒక్కరు ఏజ్డ్ పీపుల్ చూస్తున్నారు, అందరూ పెద్దవాళ్ళే చూస్తున్నారు. సో మీ అందరికి ఒక విషయం చెప్పాలండి, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఏదైతే ఉంటుందో అది నొక్కండి. సో అది నొక్కితే నాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నేను కూడా మిమ్మల్ని చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ వీడియోలు కూడా చేయబుద్ధి అవుతుంది. ఓకే, సో అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం కదా. మీరేమో థంబ్నెయిల్ చూసారు, ఆల్గో విత్ మూవింగ్ యావరేజ్ అనమాట. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఎలా యూజ్ చేయాలి, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీతో స్కాల్పింగ్ ఎలా చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో ఆ స్ట్రాటజీ ఎంత బాగా వర్క్ చేస్తుంది ఏంటి, సో మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో నేను ఏదైనా స్ట్రాటజీ చెప్పానంటే దాన్ని కన్ఫర్మ్గా నేను 1.5 month బ్యాక్ టెస్ట్ చేస్తే తెస్తాను. అంత ఈజీగా అయితే ఏది తేను. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఈ స్ట్రాటజీ స్టాక్స్ మీద చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే మీరు ఒక పని చేయండి, స్టాక్ ఆప్షన్ అయినా ట్రేడ్ చేయొచ్చు లేదా స్టాక్స్లో అయినా ట్రేడ్ చేయొచ్చు. బట్ నా పర్సనల్ సజెషన్ స్టాక్స్లో అయితే చాలా చాలా బాగా వర్క్ అవుతుంది కంపేర్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద కొద్దిగా ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది కాబట్టి, ఇండెక్సెస్ కాబట్టి కొద్దిగా మనకి కష్టంగా ఉంది. ఓకే, మీరు ఇప్పుడు ఏదైనా స్టాక్ తీసుకోండి, నేను ఎగ్జాంపుల్ ఏదైనా రిలయన్స్ అయినా, కోల్ ఇండియా అయినా, పవర్ గిల్డ్ అయినా, బీపీసీఎల్ ఏదైనా ఒకటి తీసుకోండి. సో హీరో మోటార్ కోయిన్ ఏదైనా ఒకటి తీసుకోండి. ఓకే, నో ప్రాబ్లం, ఏది తీసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బీపీసీఎల్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే బీపీసీఎల్ చార్ట్ని పెట్టుకోండి. ఇక్కడ నేను మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు చాలామంది మూవింగ్ యావరేజ్ అంటే మామూలు నార్మల్ మూవింగ్ యావరేజ్ అనుకుంటారండి. కాదు, నార్మల్ మూవింగ్ యావరేజ్ కాదు. సో ఇక్కడ మీరు మూవింగ్ యావరేజ్ అని కొడితే చూడండి, మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కావాలి. అది ఎలా పెట్టుకోవాలో కూడా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి. మూవింగ్ యావరేజ్ మనకు పీరియడ్ కావాలి ఫస్ట్ 10. ఓకే, 10 ఏమో రెడ్ కలర్ లైన్. సో ఇక్కడ సింపుల్ ఏదైతే ఉందో దీన్ని సింపుల్ తీసి వెయిటెడ్ అని ఉంటుంది చూడండి, వెయిటెడ్ పెట్టుకోండి. చూడండి, సింపుల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ చాలా ఎక్కువ వాడతారు. బట్ ఈ స్ట్రాటజీకి మనం వాడేది వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. సో వెయిటెడ్ అనేది మీరు పెట్టుకోండి. ఓకే, సో డన్ అని క్లిక్ చేయండి. రెడ్ కలర్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనేది వచ్చేసింది. ఓకే, సేమ్ అదే విధంగా ఇంకొక మూవింగ్ యావరేజ్ తీసుకుంటారు. సో దీని పీరియడ్ ఏమో 10 పెట్టుకుంటారు. ఓకే, 10 ఇది కూడా వెయిటెడ్ మూవింగ్ యావరేజే. ఓకే, ఇది వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, ఇది బ్లాక్ కలర్ లైన్ పెట్టుకోండి. సో ఇక్కడ డన్ అని కొట్టండి. సో రెండు మూవింగ్ యావరేజ్లు వచ్చేస్తాయి. ఓకే, సో ఒక మూవింగ్ యావరేజ్ వచ్చింది, రెండో మూవింగ్ యావరేజ్ కూడా వచ్చేసింది. సారీ, రెండు 10-10 అని వచ్చాయి. ఒకటి 20, ఒకటి 10. ఓకే, సో 20 అనేది బ్లాక్, 10 అనేది రెడ్. ఓకే, ఇక్కడ మీరు చూసుకోండి. సో రెడ్ కలర్ 10 అనేది రెడ్ కలర్. ఓకే, 10 మూవింగ్ యావరేజ్ అనేది రెడ్ కలర్, 20 మూవింగ్ వెయిటెడ్ యావరేజ్ అనేది బ్లాక్ కలర్. వన్స్ మీ ఇండికేటర్ ఇలా పెట్టుకున్నాక 10 and 20 మూవింగ్ యావరేజ్ వెయిటెడ్ పెట్టుకున్నాక ఈ స్ట్రాటజీ ప్రకారం మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే 10-20ని క్రాస్ చేస్తుందో మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరిగిందో 10 ఏమో రెడ్ కలర్ అనమాట. ఓకే, సో 10 మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ అని క్రాస్ చేసిందో వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ని, స్కాల్పింగ్కి మనం వెంటనే ఎంట్రీ తీసుకుంటాం. మనకి ప్రాఫిట్ జస్ట్ 2-3 క్యాండిల్స్లోనే మనకి ప్రాఫిట్ వస్తుంది అంతే. స్కాల్పింగ్ అంటే ఫాస్ట్ ఎంట్రీ ఫాస్ట్ ఎగ్జిట్ కాబట్టి మనం 2-3 క్యాండిల్స్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డౌన్ సైడ్ కూడా ఎప్పుడైతే 10 మూవింగ్ యావరేజ్ 20ని డౌన్ సైడ్ క్రాస్ చేస్తుందో మనం సెల్లింగ్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, సో ఇదే మీరు స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. మీరు ఎక్కడెక్కడ ఎంట్రీ ఇచ్చిందో మీరు చూడండి. ఇక్కడ 10 క్రాస్ చేసింది. సో ఇలాంటి దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటారు. జస్ట్ స్కాల్పింగ్కి చూడండి, స్కాల్పింగ్కే చూడండి. లాంగ్ పొజిషన్ కోసం నేను చెప్పట్లేదు, స్కాల్పింగ్కి మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ క్రాస్ చేసింది ఇలాంటి దగ్గర, జస్ట్ మీ స్కాల్పింగ్ చూడండి. ఓకే, సో ఎక్కడెక్కడ క్రాస్ చేసింది అక్కడెక్కడ చూడండి. ఇక్కడ క్రాస్ చేసింది, స్కాల్పింగ్ చూడండి, ఉత్తి స్కాల్పింగ్కే. ఓకే, సో ఇంతవరకు ఇండికేటర్ యూజ్ అయితే మీకు తెలిసింది. ఇప్పుడు దీన్ని ఆల్గోలో యూజ్ చేసి ఆల్గో ఎంత బాగా ప్రాఫిట్ ఇచ్చిందో లేదో నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనం స్ట్రీక్లోకి వస్తాం అనమాట. స్ట్రీక్లోకి వచ్చిన తర్వాత మీకు హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది, మీ అందరికీ తెలుసు. సో వన్స్ మీరు ఇక్కడికి వచ్చి ఏ స్ట్రాటజీ అయినా, మీకు మీ మైండ్లో ఉన్న స్ట్రాటజీ అయినా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చండి. సో వన్స్ మీరు వచ్చాక ఇక్కడ క్రియేట్ స్ట్రాటజీ మీద క్లిక్ చేయండి. నేను WMA అని వేసుకుంటా. WMA అంటే మూవింగ్ వెయిటెడ్ యావరేజ్ అనమాట. సో క్రియేట్ అని కొడుతున్నాను. సో WMA కాబట్టి సో నేను ఇక్కడ చాలా స్టాక్స్ తీసుకోవచ్చు. నేను ఏదైనా స్టాక్ తీసుకోవచ్చు. రిలయన్స్ తీసుకుంటున్నాను, తర్వాత BPCL అని BPCL ఇలాంటివి ఏవైనా స్టాక్స్ తీసుకోవచ్చు. నేను 2 స్టాక్స్ తీసుకున్నాను. ఓకే, సో 2 స్టాక్స్ తీసుకున్నాక నాకు బై ఎంట్రీ కావాలి అండ్ నాకు 10 minutesలో కావాలి. బికాస్ నేను 1.5 month నుంచి నేను ఈ బ్యాక్ టెస్ట్ ఏదైతే చేశానో అది 10 minutesలో చేశాను. అండ్ ఈవెన్ 5 minutes కూడా బాగానే ఇస్తుంది. కాకపోతే 10 minutes చాలా ఎక్కువ బాగా దొరుకుతాయి అనమాట ఎంట్రీస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 minutes తీసుకోండి. ఓకే, అండ్ BPCL మనకి ఒక 1000 క్వాంటిటీ మనకి 60,000 ఇట్లా పడుతుందండి. సో ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి.
ఒక 1000 క్వాంటిటీ మీరు తీసుకుంటే బీపీసీఎల్లో 63,000 ఇట్లా పడుతుంది ఇంట్రాడేకి. సో ఇది బాగుంది పొజిషన్. అంటే 60,000-70,000 తెస్తే మనం ఈజీగా బీపీసీఎల్ 60,000తో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1000 క్వాంటిటీ వేస్తున్నా 60,000. సో బై సైడ్ ఎంట్రీ బీపీసీఎల్ అండ్ రిలయన్స్ ప్రజెంట్ వద్దైతే రిలయన్స్ తీసేయండి, ఉత్తి బీపీసీఎల్ ఒకటి పెట్టుకోండి. ఓకే, సో 10 మినిట్స్లో ఇక్కడ మనం ఎంట్రీ కండిషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చార్ట్లో ఏదైతే చెప్పానో ఎంట్రీ కండిషన్ అదే ఇప్పుడు మనం స్ట్రీక్లో యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి WMA అని కొట్టండి. సో ఉత్తి మూవింగ్ యావరేజ్ కాదండి, ఇక్కడ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఇక్కడికి వచ్చేసరికి మనకి మూవింగ్ యావరేజ్ని వెయిటెడ్ కింద మార్చుకుంటాం. నార్మల్ మూవింగ్ యావరేజ్ని వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కింద పెట్టుకుంటాం. బట్ ఇక్కడ డైరెక్ట్ WMA అని కొట్టండి, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పీరియడ్స్ వస్తాయి. సో ఇదంతా క్లోజ్ చేసేయండి. మనకి ఇక్కడ WMA వస్తుంది. WMA వచ్చాక ఫీల్డ్ క్లోజే పెట్టుకోండి. సో ఇక్కడ పీరియడ్ ఏదైతే ఉందో ఫస్ట్ 10 పెట్టండి. ఓకే, 10 క్లోజ్, 10 డన్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయం, డన్ మీద క్లిక్ చేసేయండి. డన్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 10 దొరికింది, ఇది ఏం చేయాలి, క్రాస్ ఎబో. చూడండి 10 అనేది రెడ్ కలర్ లైన్, క్రాస్ ఎబో ఏది 20 మూవింగ్ యావరేజ్ అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తాం, క్రాస్ ఎబో అని పెట్టుకుంటాం. క్రాస్ ఎబో సేమ్ మళ్ళీ WMA అని కొట్టండి, WMA. సో క్రాస్ ఎబో 20 చూసారా, ఆల్మోస్ట్ అదే వచ్చేసింది. ఓకే, సో 10 మూవింగ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 10 క్రాస్ ఎబో 20ని క్రాస్ చేస్తే బై సైడ్ ఎంట్రీ అనమాట. ఓకే, సో ఇది బై సైడ్ కండిషను. ఇక్కడ మన క్వాంటిటీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. నాకు 1% స్టాప్ లాస్, టార్గెట్ ఏమో ఆల్మోస్ట్ ఒక 2% టార్గెట్ నేను పెట్టుకుంటున్నాను, లేదా 1.5% టార్గెట్ పెట్టుకుంటున్నాను, 0.5% స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే, సో నేను టార్గెట్ స్టాప్ లాస్ రెండు పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఎగ్జిట్ కండిషన్లో ఏం పెట్టుకుంటారు అంటే సేమ్ మూవింగ్ యావరేజ్ పై నుంచి కిందకి క్రాస్ చేస్తే, మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ 20 క్రాస్ చేస్తే ఎగ్జిట్ కండిషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ MA అని కొడితే మూవింగ్ యావరేజ్ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే మూవింగ్ యావరేజ్ని మళ్ళీ ఇవన్నీ తీసేయండి. సో ఉత్తి మూవింగ్ యావరేజ్ 10ని చూడండి, 10ని డన్ కొట్టి ఇక్కడ మనం ఏం చేసాం, క్రాస్ ఎబో, కింద నుంచి పైకి వెళ్తే క్రాస్ ఎబో అనమాట. ఇక్కడ క్రాస్ బిలో అనమాట. ఓకే, క్రాస్ బిలో సేమ్ అదే WMA. చూడండి WMA అని పెడితే ఇక్కడ 20 అని వచ్చింది. అంటే కింద సైడ్ క్రాస్ చేస్తే ఎగ్జిట్ కండిషన్లో కూడా ఇది పెట్టేసుకున్నాం. ఓకే, సో మీరు కన్ఫర్మ్గా ఎగ్జిట్ కండిషన్ అనేది పెట్టుకోవాలండి. వితౌట్ ఎగ్జిట్ కండిషన్ అసలు అవ్వదు. సో వన్స్ మీరు ఎగ్జిట్ కండిషన్ అంతా పెట్టుకున్నాక నా టార్గెట్ స్టాప్ లాస్ అన్ని పెట్టేసుకున్నాను, ఎగ్జిట్ కండిషన్ కూడా నేను పెట్టుకున్నాను. సో పెట్టుకున్నాక బ్యాక్ టెస్ట్ టైం పీరియడ్ మనకు కావాలి అంటే ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను Jan 1 నుంచి Feb 28 వరకు అంటే 2 months నేను బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. సో ఇట్లా మీరు పెట్టుకున్నాక మీరు ఏం చేస్తారంటే బ్యాక్ టెస్ట్ అండ్ సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూస్తే స్ట్రాటజీ ఎన్నిసార్లు ఎంట్రీస్ ఇచ్చింది, ఎంత ప్రాఫిట్ ఇచ్చింది, మొత్తం అంతా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి చూడండి స్క్వేర్ ఆఫ్ స్టాప్ లాస్లు ఎంత తిన్నది ఏంటండి చూడండి. ఇక్కడ నేను ఒకటి మీరు బాగా గమనించండి, ఇది బీపీసీఎల్ ఎంత ప్రైస్ 316 రూపీస్. అదే మీరు ఇక్కడికి వచ్చి రిలయన్స్ స్టాక్ తీసుకోండి. సో ఒక రిలయన్స్ స్టాక్ తీసుకోండి, రిలయన్స్ స్టాక్ మీద రెండే బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. రిలయన్స్ స్టాక్ మీద మీరు చూడండి ఎన్ని ఎంట్రీస్ దొరికితే ఎంత ప్రాఫిట్లు వచ్చిందని, ఆల్మోస్ట్ 4% ప్రాఫిట్స్ అనమాట. సో ఇక్కడ చూడండి టోటల్ ఏమో 48 సిగ్నల్స్ ఇచ్చాయి, 20 విన్స్ 28 లాస్, 3 స్ట్రింగ్స్ 7 లెస్సింగ్ స్ట్రింగ్స్. ఇదంతా అవసరం లేదు మనకి. మ్యాక్స్ ప్రాఫిట్ చూడండి 37,200 రూపీస్, మ్యాక్స్ లాస్ చూడండి 12,000 అనమాట. ప్రాఫిట్ వస్తే 37,000, లాస్ వస్తే 12,000. సో 2 months మనం బ్యాక్ టెస్ట్ చేస్తే మనం 2 monthsలో 37,000తో ప్రాఫిట్ ఉంటాం. లాస్ వస్తే మ్యాక్సిమం 12,000 లాస్ వస్తుంది. ఓకే, ఎక్కడెక్కడ సిగ్నల్ ఇచ్చింది ఎంత చూడండి. ఇక్కడ ఎంట్రీ పాయింట్ స్క్వేర్ ఆఫ్ ఎంత 2,400తో స్క్వేర్ ఆఫ్ అయ్యాం. సో మళ్ళీ ఒక బై ఎంట్రీ పాయింట్ మళ్ళీ 2,457 రూపీస్తో స్క్వేర్ ఆఫ్ అయ్యింది. ఇదంతా ప్రాఫిటే. ఎగ్జిట్ ఏదైతే ఉందో చూసారా సెల్, ఇది సెల్ సైడ్ ఎంట్రీ. మరి సెల్ సైడ్ వచ్చి ఎగ్జిట్ అయిపోయినవి ఇవన్నీ చూడండి, ఇవన్నీ ప్రాఫిట్లు అనమాట. స్క్వేర్ ఆఫ్ అంటే ప్రాఫిట్స్. ఎక్కడైనా స్టాప్ లాస్ తింటే చూడండి టార్గెట్ హిట్. ఓకే, స్టాప్ లాస్ స్క్వేర్ ఆఫ్ అంటే స్క్వేర్ ఆఫ్ అయిపోతే, టార్గెట్ అయితే టార్గెట్, ఎగ్జిట్ కండిషన్ అయితే ఎగ్జిట్ కండిషన్లో ఎగ్జిట్ అయిపోతాయి. బట్ ఈ స్ట్రాటజీ నేను ఏం చెప్తున్నాను, ఈ స్ట్రాటజీ మనం స్కాల్పింగ్కి వాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంట్రీకి మాత్రమే యూజ్ చేయండి ఈ స్ట్రాటజీని. సో మీరు ఇక్కడ ఎంట్రీ దొరికింది, మీరు ఇందులో చూశారు ఆటోమేటిక్గా ఆల్గో అనేది ఎంట్రీ తీసుకుంది. అది 1-2,000 ప్రాఫిట్ రాగానే మీరు ఎగ్జిట్ అయిపోండి స్కాల్పింగ్కి. మళ్ళీ ఇక్కడ ఆల్గో ఎంట్రీ తీసుకుంది, ఎగ్జిట్ అయిపోండి డౌన్ సైడ్.
మళ్ళీ ఇక్కడ ఆల్గో ఎంట్రీ తీసుకుని మీరు ఎగ్జిట్ అయిపోండి. ఆల్గో ఎంట్రీ తీసుకుంటుంది, మీరు మాత్రం ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, మీ మాన్యువల్గా ఆ విధంగా మీరు ఈ స్ట్రాటజీని పనిచేయండి. చాలా 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 బెస్ట్ స్ట్రాటజీ. ఇంట్రాడే స్కాల్పింగ్కి, ఫాస్ట్ ఎంట్రీ ఫాస్ట్ ఎగ్జిట్కి చాలా బాగా పనిచేస్తుంది మూవింగ్ యావరేజ్. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. అందుకే నేను ఆల్గోలో బ్యాక్ టెస్ట్ చేసి మరీ చూపించాను. ఇది ఈజీగా మీరు చాలా ఈజీగా బ్యాక్ టెస్ట్ చేయాలి. అంటే ఎంట్రీలు తక్కువ దొరికితే బాగా దొరుకుతాయి. అంటే ప్రతిసారి ఎంట్రీ చూడండి, వాలటైల్ మార్కెట్లో ప్రతి దగ్గర ఎంట్రీ ఇచ్చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేది. నీట్గా ప్రాపర్గా పర్టికులర్ ఎంట్రీస్ ఇస్తుంది. ఒకటి రెండు ఎంట్రీలో కూడా మనకు ప్రాఫిట్ వస్తుంది. సో అంత బెస్ట్ అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, బాగా చెప్పాను అనుకుంటున్నాను. సో మీకు అర్థమైతే మాత్రం మీకు అక్కడ రెడ్ కలర్ బటన్ ఏదైతే సబ్స్క్రైబ్ బటన్ ఉందో అది నొక్కండి. సో అక్కడ పక్కన బెల్ ఐకన్ కూడా ఉంటుంది, అది ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కూడా కొద్దిగా సపోర్ట్లా ఉంటుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఇలాగే వీడియోస్ వస్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.